నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నీ కంఫర్ట్ నిన్ను నాశనం చేస్తుంది, ఉమ్. లేకపోతే మన కంఫర్ట్ మనల్ని నాశనం చేస్తుంది. ఎవరైనా సరే. ఎవరైనా దీన్ని మనం పిల్లలకి ఎలా తెలియచేయాలమ్మా? నిజంగా కంఫర్ట్ ఇస్తే నాశనం అవుతుందా? మనకైనా పిల్లలకైనా. ఎవరికైనా ఎందుకంటే మన ఆలోచన ఎప్పుడు పిల్లల చుట్టే తిరుగుతూ ఉంటుంది కాబట్టి మీ ముందు నేను పిల్లలని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎవరికైనానమ్మా కంఫర్ట్ జోన్లోంచి బయటికి రాంది ఏమీ చేయలేరు. కంఫర్ట్ జోన్ అన్న పదం మనం తరచుగా వింటాం. అవును. హాయిగా ఉంటుందమ్మా వేసవికాలం, ఏసీ వేసుకుని అలా కూర్చుని, ఇంకా కావాలంటే 16 18లోనో పెట్టుకుని ఆ కంఫర్టర్ కప్పుకుని పైన కప్పుకుని మధ్య మధ్యలో మెళుకు ఏదన్నా నచ్చిన సీరియలో సినిమాను చూసుకుంటూ పక్కన ఏదైనా స్నాకింగ్ మధ్యలో ఉంటే ఉండి అప్పుడప్పుడు లేచి మంచం మించి పడుకుని తినకూడదన్న సిద్ధాంతం తెలిసినా సరే ఆ నోరు చాపల్యంతో పక్కన ఉన్నది అట్లా ఎంత బాగుంటుంది, బానే ఉంటుంది కదా. బానే ఉంటుందిగా. కానీ ఏం సాధించావు? ఏం సాధించావు? బాడీకి అది అలవాటు చేసేస్తున్నాం కదా. ఏం సాధించావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ లేదు. అంతా అయిపోయిన తర్వాత రోజంతా అయిపోయింది, తర్వాత ఎవరో మీరో నేనో ఫోన్ చేస్తా, లేకపోతే మీరు నేను మీకో ఫోన్ చేసి ఏం చేశామంటే ఏం లేదు, రిలాక్స్ అయ్యాను. బాగుంది. రిలాక్సేషన్ జీవితం అంతా రిలాక్సేషనేనా? మన పని మనం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ కంఫర్ట్ అన్నది కొంతకాలం బాగా ఉండి శరీరానికి అలవాటు పడిన తర్వాత అది ఏమాత్రం పని చేయడానికి ఇష్టపడదు. ఏ రకంగా అయితే ఒక యంత్రం వాడకుండా ఉంటే తుప్పు పడుతుందో, రస్టింగ్ అంటారు, అవును. అలాగే మన శరీరం కూడా రస్ట్ పడుతుంది. బాగా పనిచేసేటటువంటి వాళ్ళకున్న ఆరోగ్యం వీలైనంత వరకు సుఖపడదామని కూర్చునే వాళ్ళకు ఉంటుందా? సుఖం ఉంటుందేమో, సుఖానికి ఆనందానికి బ్లిస్కి తేడా తెలియదు. సుఖం వేరు, ఆనందం వేరు. ఎంజాయ్మెంట్ వేరు, హ్యాపీనెస్ వేరు. హ్యాపీనెస్ వేరు. నీ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉన్నావు, నీకు ఇందులో ఎంజాయ్మెంట్ ఏముంది? యు ఆర్ జస్ట్ కంఫర్టబుల్ అంతే. కంఫర్ట్ ఈజ్ నాట్ పర్మనెంట్. సమ్మర్ గనక నువ్వు ఇలా పడుకుంటే నీకు కంఫర్ట్గా ఉంది, సుఖం. అదే శీతాకాలం కంఫర్ట్ ఉంటుందా? ఇదే ఉండదు. 18 నీకు కంఫర్ట్ కాదు శీతాకాలం. అప్పుడు పెంచుతావా లేదా? ఇప్పుడు చల్లని నీళ్లు తాగడం కంఫర్ట్. చల్లని నీళ్ళు ఇస్తే బాబోయ్ వద్దంటాం. ఇప్పుడు వేడి నీళ్లు మనకి ఇష్టం లేదు, చల్ల నీళ్లు పోసుకుంటాం. అప్పుడు వేడి నీళ్లు, శీతాకాలంలో వేడి నీళ్ళు కంఫర్ట్. అంచేత కంఫర్ట్ ఈజ్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ద సిచ్యుయేషన్. ఎంజాయ్మెంట్ ఈజ్ మెంటల్, హ్యాపీనెస్ ఈజ్ అవర్ ఒరిజినల్ నేచర్. సహజ స్వభావం ఆనందం. అవునమ్మా. మానసికంగా సంతోషపడడం అనేది ఏదైతే ఉందో అది ఎంజాయ్మెంట్. భౌతికంగా కాస్త బాగుందనిపించేది కంఫర్ట్. కంఫర్ట్లోంచి బయటకు వస్తే తప్ప ఎంజాయ్మెంట్ ఉండదు. ఎంజాయ్మెంట్ నీకు నిరంతరం ఉంటే తప్ప హ్యాపీనెస్ ఉండదు. ఈ కంఫర్ట్ జోన్లో ఏం జరుగుతుందంటే చాలా హ్యాపీ హార్మోన్స్ రావు. శరీరంలో డోపమైన్ రావాలంటే శరీరం కదిలించాలి కదా. ఖచ్చితంగా. నువ్వు అక్కడి నుంచి లేచి అంత హాయిగా పడుకున్న తర్వాత లేస్తే ఏం చేస్తావు? ఒళ్ళు విరుచుకుంటావు, ఇలా తిరుగుతావు, అలా ఏదో చేస్తే కదా నీ శరీరం నీ స్వాధీనం అయ్యేది. అంటే ఒక 0.0001 ఎంతో ఉంటుందే అంత డోపమైన్కి నువ్వు కాస్త కదులుతున్నావు అంతే. కానీ నిరంతరం అదే ఉంటే ఎలా ఉంటుంది? లేడి పిల్లలాగా చెంగున గంతులేమా? ఎవరినన్నా చూస్తే మనకు కూడా ఆనందంగా అనిపించదా? లేడి పిల్లలాగా చెంగున చురుగ్గా పరిగెడుతూ ఉన్న వాళ్ళని చూస్తే ఆహా ఎంత బాగా పరిగెడుతున్నారని అనిపించదా? ఇది నేను భౌతికంగా చెప్పేటటువంటి వాతావరణంలో అక్కడ ఇక్కడ తిరుగుతూ పరిగెట్టడం గురించి కాదు. అన్ని విషయాల్లో కూడా చదువు కావచ్చు, పని కావచ్చు, మనం అనుకున్నటువంటి టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి శ్రమ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ చురుకుదనం కావాలంటే ఇలా కూర్చుంటే జజ్జుగా ఉంటారు. దీనికే మన వాళ్ళు చెప్తారు, బబ్బుని చదివితే చదువు కూడా బబ్బు ఉంటుంది అని ఒక మాట అన్నారు. పడుకుని చదవద్దని చెప్పడానికి కారణం అదే. ఏ పనైనా పడుకుని చేస్తే పడుకున్నది రిలాక్సేషన్ కోసం అంతే. ఈ రిలాక్సేషన్ కంఫర్ట్ వల్ల వచ్చేది రిలాక్సేషన్ తప్ప జీవితంలో మరేమీ సాధించలేరు. ఎవరైతే కంఫర్ట్ జోన్లో ఉన్నారో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దేర్ జర్నీ. ఒక 40-45 ఏళ్ళు అలా వచ్చాక ఇంకెన్నాళ్ళు పని చేస్తామండి, చాలా కాలం చేసాము, జీవితాన్ని అలా కూర్చొని సుఖపడదాం అనుకో, దే బికమ్ సెనైల్, వెజిటబుల్స్ లాగా తయారైపోతారు. నేను చాలామందిని చూశాను, రిటైర్ అయ్యే వరకు బాగానే ఉంటారు. రిటైర్ అయిన 2 నెలలో 3 నెలలకో చూస్తే
ఒక 10 ఏళ్ళు మీద పడ్డట్టు కనపడతారు. అవునమ్మా, ఎందుకని? ఎందుకని వాళ్ళకి ఇది లేదు, ఒక లక్ష్యం లేదు, ఏం చేయాలన్నది లేదు. ఆ. ఏం చేయాలి, కూర్చుందాం అనుకుంటారు, కూర్చుంటే అంతే సంగతి. అంటే ఎట్లా ఫీల్ అవుతారు అనుకుంటారంటే, నేను పని ఉన్నన్ని రోజులు వర్క్ చేశాం కదా, ఇప్పుడు రిలాక్స్ అవుదాం అనుకుంటారంటారా? అంతే. దానివల్ల ఏమవుతుందంటే టార్గెట్ లేదమ్మా. ఇప్పుడు వర్కింగ్ డేస్లో ఏం చేస్తారు, నిద్ర లేవగానే 10ంటికో 11ంటికో టార్గెట్ ఉంటుంది, ఫలానా టైంకి వెళ్ళాలి, దానికోసం చకచకచకా పనులన్నీ చేసుకుంటారు. అవును, ఇప్పుడు వెళ్ళక్కర్లేదు, నిదానంగా చేస్తారు. అంతెందుకు సండేనో హాలిడేనో మనం అంతే కదా, అంతే ఉంటాం. అంతే చేస్తాం. అవును. వారానికి ఒకసారి అట్లా ఉంటే పర్వాలేదు, కానీ రోజు ఇంకా ఒక నెల రోజులు వరుసగా అట్లా ఉంటే ఏమైపోతుంది. దీనికి ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తారు పిల్లలకి. ఉమ్, సమ్మర్ రాగానే మేము సినిమాలు చూస్తాం, మమ్మల్ని పరీక్షల్లో చదువు సినిమా చూడండి లేదు, కష్టపెట్టారు అది ఇది అంటే హాయిగా రెండర్రా అని టీవీ ఇచ్చేసి, ఆ రోజుల్లో పాతకాలంలో ఇవి ఉండేవి, ఇవి ఆ, వీడియోలు, cassettes ఆ? వీడియోలు క్యాసెట్లు తెచ్చి పెట్టేసి, మీకు ఏం కావాలంటే అది పొద్దున ఎన్నింటికి లేస్తారో లేవండి, మీకు పాలిస్తాము, ఎన్నింటికి తింటారు బ్రేక్ఫాస్ట్ పెడతాం, ఎన్నింటికి కావాలంటే అన్నింటికి భోజనం పెడతాం, మీకు కావాల్సిన వీడియోలు చూడండి అని అక్కడ పడేస్తే ఆ పిల్లలందరినీ పిలిచి ఒక 5-6 4 రోజులు 5 రోజులు హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అవును. తర్వాత ఆ తర్వాత అబ్బా టీవీ చూడాలంటే బోర్ కొడుతోంది అంటారు. అవును. ఇది కంఫర్ట్ అని అనుకున్నారు, దట్స్ నాట్ కంఫర్ట్. ఉమ్, ఉమ్, కంఫర్ట్ ఈజ్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ది అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్. సో ఆ కంఫర్ట్ జోన్లోంచి బయటకు వస్తే తప్ప, ఎప్పుడు మీకు రిలాక్స్ అవ్వాలనిపించింది, కష్టపడి చదివినప్పుడు, ఉమ్, శారీరక శ్రమ చేసిన తర్వాత ఇలా కూర్చుంటే అమ్మయ్య అనిపిస్తుంది. పొద్దున్నుంచి ఇలాగే కూర్చుని ఉంటే అమ్మయ్య అన్న ఆ వౌ ఫీలింగ్ ఉండదు కదా. ఎక్కడెక్కడ పట్టేస్తాయి కదమ్మా. అదే కదా, వౌ ఫీలింగ్ కావాలంటే నువ్వు కష్టపడాలి, శరీరానికి శ్రమనివ్వాలి. ఆ ఇచ్చినప్పుడు యంత్రం పనిచేస్తుంది ఎవరికైనా సరే. అందుకే సాధారణంగా ఇప్పుడు అందరూ ఫిజియోథెరపీకి ఎందుకు వెళ్తున్నారు అంటే, శరీరాన్ని ఒక్క చోట కదలకుండా పిప్పళ్ళ బస్తాలాగా కూర్చోబెట్టడమే కారణం. ఎస్, పూర్వకాలం వాళ్ళు ఎవరు ఫిజియోథెరపీకి వెళ్ళలేదే, అవును, పనిచేసేవాళ్ళు, అవును. నడిచేవాళ్ళు, ఇంట్లో తిరిగేవాళ్ళు, ఇల్లు పెద్దది ఉండేది. ఉమ్, ఇప్పుడు చిన్న ఇళ్ళు, ఎంతసేపు తిరిగినా బొంగరంలాగా ఇట్టి గుడుగుడు గుంజని తిరగడమే తప్ప 4 అడుగులు వేయడానికి లేదు. అవును. అంచేత కంఫర్ట్ జోన్లోంచి బయటకు రావాలి. కంఫర్ట్ జోన్లో పడ్డారంటే మీరు ఇంకా ముందుకు సాగటం లేదు అని అర్థం. కానీ పిల్లల్ని కాస్త అలవాటు చేస్తున్నామేమో అనిపిస్తా ఉందమ్మా కంఫర్ట్ జోన్ కి. చాలా చేస్తున్నాం అమ్మ, మనం కదా? చేస్తున్న చాలా తప్పమ్మా. పిల్లల్ని ఏసీలోనే కూర్చోపెట్టి మీరు అంటున్నట్లుగా ఆ, కారుల్లోనే తిప్పాలి, ఆ. చెయ్యాలి. కానీ వాళ్ళకి మరి కష్టం అనేది ఎట్లా తెలుస్తుంది? దాన్ని ఎట్లా అలవాటు చేయాలి? అలవాటు చెయ్యాలమ్మా, చెయ్యాలి, తప్పనిసరిగా చెయ్యాలి. ఇప్పుడు పిల్లలు అన్నం పారేస్తున్నారు అనుకో అమ్మ, తీసుకెళ్ళి బిచ్చగాళ్ళని చూపించండి. వాళ్ళు ఎంత చెత్త కుండీలోంచి చేరుకుని తినే బిచ్చగాళ్ళని చూపించి మేము పెడుతుంటే మీకు తెలియటం లేదు అని నాకు తెలుసు. అది చూపించిన తర్వాత అన్నం పారేయడం మానేసి ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే కవర్లో పెట్టి మర్నాడు స్కూల్కో వాకింగ్కో వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళని పీల్చివ్వడం మొదలుపెట్టిన పిల్లల్ని నేను చూసా. ఓకే, అంటే పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి మనం ఏదో కష్టపడ్డాం గనక మన పిల్లలకు సుఖాలు అలవాటు చేయాలనే అభిప్రాయంలోంచి తల్లిదండ్రులు బయటికి రావాలి. మనం కష్టపడ్డాం గనక ఇవాళ ఈ స్థితికి వచ్చాం. పిల్లలు కూడా కష్టపడాలి, మనలాగా కాదు. వాళ్ళ కష్టం వేరే రకంగా ఉంటుంది. మన పరిస్థితుల్లో మనం కష్టపడ్డాం, ఈ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు కూడా కష్టపడాలి. కష్టం ఏదో రకంగా ఉండాలి. కష్టే ఫలి అని కష్టపడింది ఏమీ రాదు, ఊరికే వచ్చినటువంటిది ఎలాగూ నిలవదు. దాన్ని మనం ఆనందించటం కూడా ఉండదు, ఆనందించలేము కూడా. అవును, ఊరికే వచ్చిన దాని విలువ తెలియదు. కరెక్ట్ అమ్మా, కరెక్ట్, రైట్. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.